కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్కు అందరికీ కూడా ఆహ్వానించడం జరిగింది. సమయాభావం రీత్యా అందరూ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు మనము ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో నిర్వహిస్తున్నటువంటి నేవీ రాడార్ స్టేషన్ ఏదైతుందో ఈ విషయం పట్ల అనేక మంది ఈరోజు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితిలో వాటిని ఖండిస్తూ వాస్తవాలు ఏంది సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యతతోటి ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాడార్ స్టేషన్కి సంబంధించి దేశ భద్రతకు సంబంధించింది. ఇది సంఘ విద్రోహులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి, దీనికి విదేశాల నుండి ఎవరో ఫండింగ్ ఇచ్చి చేపిస్తున్నారని, కేటీఆర్ ఫండింగ్ ఇచ్చి చేపిస్తున్నారని రకరకాల కామెంట్లు చేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే దేశభక్తులు ఉన్నారో వాళ్ళకు మేము ఒకటే అడుగుతున్నాము, అసలు దేశభక్తి అంటే ఏంది? దేశభక్తి అంటే గురజాడ ఒక మాట అన్నాడు, మనుషులంటే మట్టి కాదు అనేది ఒకటి ఏదైతే ఇచ్చిరో, మానవుడు సురక్షితంగా ఉండడం కోసము అనుకూలమైనటువంటి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము స్వాగతిస్తాం. ఫస్ట్ అసలు రాడార్ స్టేషన్ అనేది ఒక దేశంలో దాన్ని బ్యాన్ చేసిర్రని, అది అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తున్నారు. కానీ ఒకవేళ అది దేశ భద్రతకు అవసరమే అయితే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. కానీ ఆ భద్రత ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఎలాంటి హాని కలిగించేదిగా ఉండొద్దు. ఇప్పటికే ప్రపంచంలో పర్యావరణానికి సంబంధించి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దేశాలు ఏవైతున్నాయో అందులో భద్రతను పాటిస్తున్నటువంటి వాటిలో చిట్ట చివరి స్థానంలో 129వ స్థానంలో భారతదేశం ఉంది. అంటే పర్యావరణానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పోయి అక్కడ సంతకాలు పెట్టేసి వస్తారు, ఇక్కడ వచ్చి మాత్రము విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకోటి, ఈరోజు అభివృద్ధి కోసము ఏమన్నా ప్రాజెక్టులు వస్తున్నాయి అని అంటే అవి గుజరాత్ సంబంధించినటువంటి రాష్ట్రాలకు తరలించి ఈరోజు రాడార్ స్టేషన్కు మాత్రము ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దొరికిందా అని చెప్పేసి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే, ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఏం జరిగినా సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాలు అటు మాత్రమే పయనమైంది. వికారాబాద్ మాత్రము ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి వికారాబాద్కు ఒక రోడ్డు కూడా స్పష్టంగా వేయలేని పరిస్థితి, ఈరోజు నిత్య రక్తపాతమైనటువంటి రోడ్డు. కానీ ఈరోజు రాడార్ స్టేషన్ మాత్రం వికారాబాదే దొరికిందా అని అడుగుతున్నాం. చాలామంది అసలు అన్ని లక్షల చెట్లు ఓనేవవు, వీళ్ళన్నీ అవాస్తవము, అబద్ధాలు, తప్పులు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. నిజానికి ఒకసారి ఫారెస్ట్లోకి వెళ్ళి పరిశీలన చేసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడమని చెప్తున్నాం. ఈ మాట మాట్లాడుతున్న వాళ్ళందరికీ నిన్న మొన్న హిందూ జనశక్తి నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేసిరు. ఈ పోస్టర్ అయితే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకోసం అంటే అసలు వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళకు అక్కడ దేవునితో ఏం పని, 3 నుండి 4 ఎకరాలలోనే రాడార్ స్టేషన్ నిర్మాణం చేస్తారని చెప్తున్నారు. అందుకే కొన్ని వాస్తవంగా మీరు ప్రత్యక్షంగా బహిరంగ చర్చకు వస్తారా రండి, లేదంటే మీరే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తాన్ని ప్రభుత్వాన్ని అడిగి తీసుకుంటారా, లేదంటే దీనిపైన ఆల్రెడీ రాష్ట్రం హైకోర్టులో ఒక కేసు కూడా నడుస్తుంది, అక్కడ పోయి తీసుకుంటారా తీసుకోండి. దీనికి సంబంధించి నెవీ వాళ్ళే ఈ ప్రాజెక్టు ప్లానింగ్కు సంబంధించి 1400 ఎకరాల భూమి ఏదైతే ఉంటుందో 1400 ఎకరాలు నిర్మాణం చేస్తామని చెప్పారు. నిర్మాణం కోసం యాంటీనా పార్కు కోసం ఇది. అంటే ఈరోజు విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు మాట్లాడితే ఏమంటారు అంటే 4 యాంటీనా పార్కులు ఒక చేరంతా జాగానే పోతుంది, ఈసంటి 14 మాత్రమే యాంటీనాలు పెడతారని చెప్తారు. 1400 ఎకరాలలో యాంటీనా పార్కులు నిర్మిస్తామని చెప్పేసి నెవీ వాళ్ళు అన్ని నిజాలే చెప్తారు, వాళ్ళు ఎక్కడ అబద్ధాలు చెప్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ రాజకీయ నాయకులు మాత్రమే అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ అబద్ధాలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి 3-4 ఎకరాలలోనే నిర్మాణం చేస్తామని అంటారు. వాళ్ళే దీనికి టెక్నికల్ ఏరియాకి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ, బిల్డింగులు కానీ, స్కూల్ కానీ అవన్నింటికి సంబంధించి 1090 ఎకరాలలో నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి అవాస్తవాలను మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకోటి, ఈ యాంటీనా పార్క్ నుండి వచ్చేటటువంటి రేడియేషన్ కంట్రోల్ చేయడం కోసము ఒక 100 ఎకరాలలో వాళ్ళు సేఫ్ జోన్గా దానికి సంబంధించిన రాడార్ను రేడియేషన్ కంట్రోల్ చేయడం కోసము 100 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. అంటే ఇది మొత్తం కూడా దాదాపుగా నిర్మాణానికి పూర్తిగా 2900 ఎకరాలు వెళ్ళిపోతుంది. ఆ 100 ఎకరాలు మాత్రమే వాళ్ళు దాన్ని రేడియేషన్ కంట్రోల్ చేయడం చెట్లను పెడతారు తప్పిస్తే మిగతా అంతా పోతుంది. ఇంకా సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా 0.4% మాత్రమే అడవి ఉందని చెప్తున్నారు. అసలు వికారాబాదు, దామగుండము, ఈ అడవులన్నీ నిన్న మొన్న కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి బొటానికల్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ మేధావులు వచ్చి దాన్ని పరిశీలన చేసిన తర్వాత ప్రపంచంలో అంతరించిపోతున్నటువంటి వృక్షాలలో, చెట్లలో, మొక్కలలో గుర్తించబడినటువంటి చాలా చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇంకా ఈ అడవి పోతే అవి ప్రపంచంలోనే కనుమరుగైపోయే చెట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి రిపోర్టు కూడా వాళ్ళు అదంతా క్రోడీకరిస్తారు. అది వచ్చినాక దాన్ని కూడా ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఎన్ని రకాల చెట్లు ఇవి ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ప్రమాదంలో ఉన్నటువంటి రెడ్ ట్యాగుడ్ చెట్లు ఉన్నాయో వాటిని ప్రకటిస్తాం. ఈరోజు ఔషధ మొక్కలకు సంబంధించి కూడా దాదాపుగా ఈరోజు వాస్తవానికి బయట ఉన్న అనేక రకాలైనటువంటి అడవులకు, వికారాబాద్ అడవులకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఔషధ మొక్కలే. కాబట్టి ఈ ఔషధ మొక్కలను నాశనం చేసి ఇంత ప్రకృతిని విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మేము బలంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు నదుల కోసం మాట్లాడితే కూడా ఎంపీ అండి వీళ్ళకి తెలియదు, వీళ్ళంతా సోయలేక మాట్లాడుతున్నారు, వీళ్ళంతా ఏదో ముఠాగా తయారై మాట్లాడుతున్నారు అని అంటుండు. ఈరోజు ఈ అడవి ఆడే అడవి రెండు అడవులు అనుసంధానంతో ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఈ ప్రాంతం అంతా చల్లదనంతో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ అంతా వాతావరణ సమతుల్యత దెబ్బతిని అక్కడ పరిస్థితులన్నీ కూడా గందరగోళంలో ఉండి ఈ సీజన్లోనే అక్కడ విపరీతమైనటువంటి ఎండలతోటి బాధపడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రాను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఈరోజు నిర్దాక్షిణ్యంగా పేదలకు కనీసం వాళ్ళను ఇంకో దగ్గరికి ఆల్టర్నేటివ్ లైఫ్ చూపించకుండా వాళ్ళ ఇండ్లను కూలగొడుతుర్రు. అంటే మీరు ప్రకృతి మీద ప్రేమతోటే చేస్తున్నారు కదా, భవిష్యత్ తరాలకు ఈ యొక్క ప్రకృతి సహజసిద్ధమైనటువంటి సంపదను అందించాలనే చేస్తున్నారు కదా. మరి అక్కడ హైడ్రానేమో నదుల వాటన్నిటిని క్రమబద్ధీకరించడం కోసం చేస్తున్నారు. మరి రేపు ఆ చెరువులన్నీ తవ్విన తర్వాత వాటికి నీళ్ళు ఏడికెంచి రావాలి, వాటి జన్మస్థలమైనటువంటి ఈ అడవులను విధ్వంసం చేస్తున్నారు కదా. మరి ఇవి పోయిన తర్వాత ఆ అడవులకు నీళ్ళు ఏడికెంచి వస్తాయని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ రాడార్ స్టేషన్ను అనంతగిరి అడవులు కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఈరోజు ఇది మాత్రమే అనువైన ప్రదేశం అని ఈ నాయకులు చెప్తారు, కానీ ఇది అవాస్తవమైనటువంటి మాట. ఈరోజు గుజరాత్ కానీ ఒరిస్సా కానీ అదంతా ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని వేరే చోటుకు తరలించాలని చెప్పేసి ఆ రాడార్ స్టేషన్ కోసము ఇంత అమూల్యమైనటువంటి, ఇంత సారవంతమైనటువంటి, ఇంత ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నటువంటి అడవిని విధ్వంసం చేయొద్దని చెప్పేసి ఈరోజు ఈ ఉద్యమం మీద వస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నింటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా.